అంటూ మహత్తు ఇంకా గణేష్. మన ప్లాన్లో అతి ముఖ్యమైన విషయం ట్రాఫిక్ సిగ్నల్స్. మనం డబ్బుతో ఉన్న కంటైనర్ని మార్చేటప్పుడు సిగ్నల్స్ అన్ని మన కంట్రోల్లో ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది. सर मेरा भाई गांव से आया है. बचपन से उसको पुलिस बनने की आशा है. उसका नाम लक्ष्मी नरसिम्हा alias शिकारी शंकर. Sir, I got the permission. क्या कर रहा है? He's mentally mental. आज एक दिन के लिए with your permission, if you don't mind, I'll just take him around and show the headquarters. No problem. బాబు నీ తెలివితేటల పదును దీని మీద చూపించకు. ఇది ఎరిగిపోయింది అనుకో నన్ను ఎరగదీస్తారు. అదే నేను చెప్పేది. కత్తికి రెండు వైపులు మాత్రమే పదును ఉంటుంది, కానీ ఈ లక్ష్మీ నరసింహకి టాప్ టు బాటమ్ పదునే. లక్ష్మీ నరసింహ జాగ్రత్తమ్మా. ఈ ఏరియా ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం ఇక్కడే ఉంది. నువ్వేమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంకుల్కి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్. పాప ఆయన పెళ్ళాం కూడా లేచిపోయింది. అవునా? ఏంటండి మీరేం దిగులు పడకండి. ఈ లక్ష్మీ నరసింహ ఉన్నంత వరకు మీ ఆవిడ ఆకాశంలోనే కాదు ఈ విషయం నీకెవరు చెప్పారు? పాతాళంలో ఉన్నా నేను పక్కన రండి తీసుకొస్తా. చెప్తాను. రే ఎస్సీ ట్రక్ లాంటిది ఒకటి చూశాను. బండి ఒకే సైజేగా ఆల్రెడీ స్టిక్కర్లు అవి ప్రింట్ చేసాం, జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు ముందు ప్లాన్ కరెక్ట్గా చెప్పు. బయట ట్రాఫిక్ జామ్ అయ్యేట్టు నేను చూసుకుంటాను. ఆ టైంలో డబ్బుతో ఉన్న బండి థియేటర్ లోపలికి వెళ్తుంది. కరెక్ట్గా ఆ బండి పక్కనే నీ బండి పెట్టాలి. రే ఇదేరా నేను చూసి పెట్టిన గోడం. దేనికి? మనం డబ్బులు పంచుకునేది ఇక్కడే. రే సేఫేగా? పక్కా సేఫ్. ముందు ప్లస్ ఎవరికి తెలియదు. 5 స్టార్ హోటల్లో రూమ్ వేసుకొని మందు కొడుతూ డబ్బు పంచుకుంటే ఆ కిక్కే వేరు కదా. హే ఏమిటిదంతా? సరే లోపలికి ఎలా వచ్చావు? ఎలా లోపలికి వచ్చావని అడుగు. ఎందుకు లోపలికి వచ్చావని అడుగు. సరే ఇప్పుడు ఎందుకు లోపలికి వచ్చావు? తాగావా? అవును. ఇంట్లో తెలుసా? ఇంటికి ఎందుకు తెలియాలి? తెలిస్తే అమ్మ నాన్నలకే తెలియాలి. అరే రే 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 నాకు తెలియగలుగుతాను. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే తాగితే మాత్రం కుళ్ళు జోకులేస్తారు ఎందుకని? సరే నన్ను తాగదని చెప్పేసి నువ్వు మాత్రం. నా ఫ్రెండ్ బర్త్డే పార్టీయా? ఓహో ఫస్ట్ టైం యు నో. ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంత తాగాను కానీ నువ్వు అంత గుర్తొచ్చా. అయ్యో ఇప్పుడేం చేయబోతున్నావు? ఇప్పుడేం చేయబోతున్నానా? ఇప్పుడేం చేయబోతున్నాము? సంజన ఇల్లు వచ్చేసింది. ఏయ్ మీ ఇల్లు. మత్తు దిగిపోయిన ఫీలింగ్. అది న్యాచురలే. ఎవరు ఎంత తాగినా సరే
వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మత్తు కొంచెం తగ్గినట్టే ఉంటుంది. ఓ సరే నువ్వు పని చేయి, లోపలికి వెళ్ళి బ్రష్ చేయి. ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వే ఒంటరిగా వెళ్తే దొరికిపోతాను, నువ్వు కూడా నాతో రా. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నాను. తాగడానికి మజ్జిగ ఏమన్నా తెమ్మంటారా? లేదు వద్దండి. ఆ, పోనీ కూల్ డ్రింకు? ఆ, ఇప్పుడే ఆ, మీరెప్పుడు ఇంతే బాబు. ఉండండి, ఆయన పిలుచుకొస్తాను. వద్దండి. फिक्र मत करिए जी, मैं सब कुछ ठीक कर देता हूँ. జైసీ ఆప్కి ఇచ్చా వై సబ్. ఏమండి, వినాయక్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇదిగో వస్తున్నాను. హలో హలో సార్. వినాయక్, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. సారీ, ఒక చిన్న మీటింగ్లో ఉన్నా. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. చెప్పు, ఏంటి విషయం? విషయం ఏం లేదు సార్, సంజనని డ్రాప్ చేద్దామని వచ్చారు. ఓ అయ్యో, బాబు రాగానే మిమ్మల్ని కలవడానికే వచ్చారేమో అనుకున్నాను. పర్వాలేదు. నువ్వు ఓ పని చేయి, వెళ్ళిపోవద్దు. ఓ చిన్న మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తాను, కలిసి భోంచేద్దాం. అదిరిపోయిందిగా. ఏంటి? ఇంకేంటి మన యాక్టింగ్, ఎవరు కనపడలేదుగా. ఛాన్సే లేదు. ఎంతటి మహానటివి, నీకు యాక్టింగ్ నేర్పించాలా చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, మా నాన్న సుత్తేసారా? చచ్చా, భోజనం చేసి వెళ్ళమన్నారు. దాట్స్ గుడ్. సరే, నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. ఓకే. క్యారీ ఆన్. స్మెల్ ఏ రావట్లేదుగా. ఓకే. సిల్లీ గర్ల్. ఏయ్, రెస్ట్ రూమ్ ఎక్కడుంది? మరీ అవసరమైతే తప్ప గన్ను వాడకండి. ఎవరు దొరికిపోయినా ఇంకొకళ్ళ పేర్లు చెప్పకూడదు. ప్లాన్ ప్రకారం డబ్బులు వస్తే సేఫ్, లేదంటే మన నలుగురం క్లోజ్. ఇప్పుడు చావు గురించి ఎందుకు మాట్లాడుకోవడం? డబ్బు గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు కదా. లేదు, గణేష్ చెప్పింది నిజమే. మా రెడ్డి గారికి దొరికిపోయామనుకో, తర్వాత మన శవాలు కూడా దొరకవు. ఎక్స్క్యూజ్ మీ. ఏం? మీరు చెప్పేది అంటే నాకే భయంగా ఉందిరా. వాడేం చేస్తారా పాపం. సరే, త్వరగా పండి. ఏ ప్రాబ్లం లేకుండా అంత సవ్యంగా జరగలరా? సుమంత్, జరిగితే మంచిదే. సుమంత్, లైటర్ ఉందా? ఉందన్నా. సరే, ఎక్కడికి అందరూ అర్జెంటుగా బయలుదేరారు? ఊరికేలా బయటికి. దొంగతనం అనుకో. నిజంగా మీరేం చెప్తున్నారో అర్థం కాలేదన్నా నాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? థియేటర్కే కదా. అవును. థియేటర్కి వస్తే ఎందుకు? కేసు నుంచి మీ అందరినీ తప్పించడానికా? ఏంటన్నా వచ్చిన దగ్గర నుంచి పిచ్చ కామెడీ చేస్తున్నావు? నేనేమన్నా బ్రహ్మానందాన్నా? లేదు వినాయక్, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అరే అన్నా, నువ్వు కూడా జాయిన్ అయ్యావా? లేదు, తాగడానికి జాయిన్ అయ్యావా అని అడిగా. నాకు తెలుసు మీరందరూ దొంగతనానికి వెళుతున్నారని. వినాయక్, నువ్వు చెప్పేదేంటో అర్థం కావట్లేదు. నీ యాక్టింగ్ నా దగ్గర కాదు సాయి. లుక్, నాకంతా తెలుసు. మీరు వేసిన ప్లాన్, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఎంతెంత షేర్, ఐ నో ఇట్ ఆల్. అన్నా ఏంటన్నా లేట్ అయిందన్నా, బండ్లోంచి సరుకు దింపాలి. ఇప్పుడు ఆ బండిలో ఏమీ లేదన్న విషయం నాకు తెలుసు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నాకంతా తెలుసురా.
ప్రేమ్ నాకంతా చెప్పేశాడు. ఒట్టు నేనేం చెప్పలేదు నాకే తెలీదు. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు ఆ డబ్బు థియేటర్కి వెళ్ళడం లేదు. అయ్యో అయితే డబ్బు థియేటర్కి వెళ్ళడం లేదా? నాకు మాత్రం ఎలా తెలుసు అనుకుంటున్నారా? నేను డబ్బు కోసమే సంజనతో వాళ్ళ నాన్నతో ఫ్రెండ్షిప్ చేశాను. రెస్ట్ రూమ్ ఎక్కడా? లాస్ట్ రూమ్ ఆన్ ద లెఫ్ట్. आजकल पुलिस का प्रॉब्लम बहुत ज्यादा हो गया. हाँ जी मुझे पता है. थिएटर का पैसे मत भेजो. ठीक है रेड्डी जी. जैसे हम पहले बात की थी हाँ जी. वैसे पैसे बदल लेंगे. उसकी गारंटी मैं लेता हूँ. अच्छा आप फिक्र मत कीजिए. థియేటర్కి డబ్బు వస్తుంది అని చెప్పడం పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి ఆడే డ్రామా. థియేటర్ చుట్టూ పోలీసులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ సంజన వాళ్ళ ఫాదర్ కూడా తెలుసు. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ఓసారి అటువైపు చూడండి. థియేటర్ ఎంట్రన్స్, ఓవర్ బ్రిడ్జ్. షిట్, ఇది స్పెషల్ స్క్వాడే. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తే నేనే ఆలోచించాలి. 5 భాగాలు ఒకటవడం బెటరా, ఒక భాగం 5 అవ్వడం బెటరా? చెప్పు. సరే అన్న, ఇప్పుడు మేమేం చేయాలి?